నమస్తే వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం మచిలీపట్నంలో ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీ పట్టభద్రుల ఆత్మీయ సమావేశం హాజరైన కృష్ణా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వాసంశెట్టి సుభాష్ గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో 10K రన్ పోటీలు ప్రారంభించిన గుడివాడ ఎమ్మెల్యే వెనిగంట్ల రాము కృష్ణా జిల్లా ఉయ్యూరులో అంగరంగ వైభవంగా వీరమ్మ తల్లి ఉత్సవాలు ఆదివారం కావడంతో వేకువజాము నుంచి అమ్మవారి దర్శనానికి తరలివచ్చిన భక్తులు పౌల్ట్రీ పరిశ్రమను కోలుకోలేని దెబ్బతీసిన బర్డ్ ఫ్లూ వైరస్ ఎన్టీఆర్ జిల్లాలో వేల సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడడంతో పూర్తిగా పడిపోయిన చికెన్ విక్రయాలు రాష్ట్రంలో పచ్చిమిరప ఎండుమిరప పంటలు సహా వంగ టమాటా తదితర కూరగాయల ధరలు స్థిరీకరణకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ చెప్పారు. కూరగాయలు ఇతర పంటల ధరల మానిటరింగ్ పై శనివారం విజయవాడలోని సిఎస్ క్యాంపు కార్యాలయం నుండి వ్యవసాయ మార్కెటింగ్ పౌర సరఫరాలు మార్కెట్ శాఖల అధికారులతో వీడియో సమావేశం నిర్వహించి ప్రస్తుతం ఆయా పంటలకు మార్కెట్లో రైతులకు అందుతున్న ధరల వివరాలను సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయా పంటలు పండించిన రైతులకు కనీస ధర వచ్చేలా చూడడంతో పాటు వినియోగదారులకు కూడా కనీస ధరలకు అందుబాటులో ఉంచాల్సిన బాధ్యత ఉందని అన్నారు. 6 కాలం శ్రమించి పండించిన రైతుకు ఎట్టి పరిస్థితుల్లోనూ పంటకు కనీస మద్దతు లభించాలని ఆ దిశగా ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు. వ్యవసాయ మార్కెటింగ్ పౌర సరఫరాలు మార్కెట్ అధికారులు సమన్వయంతో పనిచేసి టమాటా వంగ తదితర కూరగాయలు పచ్చిమిరప ఎండుమిరప పండించే రైతులకు తగిన కనీస ధర లభించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ధరల హెచ్చుతగ్గులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అటు రైతులకు ఇటు వినియోగదారులకు ఇబ్బందులు లేని రీతిలో ధరలు ఉండే విధంగా చూడాలని సీఎస్ ఆదేశించారు. కలియుగ వైకుంఠ దైవం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఉచితాన ప్రసాదానికి కూరగాయల పంపిణీ మానవ జీవితంలో భగవంతుని అనుగ్రహం పొందేందుకు ఎన్నో మార్గాలు ఉన్నప్పటికీ వాటిలో ధార్మిక కార్యక్రమాల నిర్వహణ ద్వారా భగవంతుని అనుగ్రహం పొందడం అత్యుత్తమ మార్గమని విజయవాడ నగరపాలక సంస్థ కార్పొరేటర్ టీడీపీ ఫ్లోర్ లీడర్ నెలిబండ్ల బాలస్వామి అన్నారు. తాడేపల్లి ఆశ్రమం రోడ్లోని బిఏ విలా నివాసితులు బొడకాయల దుర్గా ప్రసాద్ హైమావతి దంపతుల సహకారంతో తిరుమల తిరుపతి దేవస్థానం నిత్యాన్నదాన పథకానికి విరాళంగా సరఫరా చేస్తున్న 10 టన్నుల కూరగాయల వాహనానికి ఆదివారం ఆయన జెండా ఊపి ప్రారంభించారు. భగవంతుని అనుగ్రహంతో దాతల సహకారంతో రానున్న రోజుల్లో మరిన్ని ధార్మిక కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో శ్రీలంశెట్టి చిన్న నాగేశ్వరరావు, యార్లగడ్డ ఉపేంద్ర, సుంకర శ్రీనివాసరావు, కంతేటి రామ్మోహన్, వేమూరి ప్రసాద్, స్థానిక భక్తులు పాల్గొన్నారు. ఓం శ్రీ వెంకటేశ్వరాయ నమః. మరి భారతదేశంలో కాక దేశ విదేశాల నుంచి వచ్చేటువంటి లక్షలాది మంది కోట్లాది మంది భక్తులకి తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్నప్రసాదాలు మరి పెడుతూ ఉంటారు. దానిలో భాగంగా ఈరోజు మరి గుంటూరు జిల్లా ఇక్కడ తాడేపల్లి మండలంలోని ఈ ఏరియాలో మరి దుర్గాప్రసాద్ గారు, హైమావతి గారు వాళ్ళ దంపతుల సహకారంతో 10 టన్నుల కూరగాయలను ఉచితంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి ఉచిత అన్నప్రసాదాలకి పంపిణీ చేసే కార్యక్రమానికి మరి ఇక్కడ నుంచి తాడేపల్లి నుంచి పంపించడం జరుగుతుంది. మరి 2006 నుంచి కుటుంబరావు గారి ఆధ్వర్యంలో మరి మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా కూరగాయలు ఉచితంగా పంపిణీ చేసే కార్యక్రమం ప్రారంభం కాబడింది. మరి 2023లో మరి కాలం చేసినటువంటి కుటుంబరావు గారు కాలం చేయటం వల్ల దాన్ని ఆపకుండా దాన్ని కంటిన్యూ చేస్తూ
మరి నాగు గారు ఆధ్వర్యంలో మరి విజయవాడ నుంచే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఈరోజు ఉచితంగా కూరగాయలు తిరుమల తిరుపతి దేవస్థానానికి పంపిస్తున్నారంటే దాన్ని ప్రారంభించినటువంటి కుటుంబరావు గారికి పైన ఉన్నటువంటి కుటుంబరావు గారికి జోహార్లు అర్పిస్తూ మరి ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో దుర్గాప్రసాద్ గారు హైమావతి వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ సంవత్సరం అంతా బాగుండాలని వాళ్ళకి బాగా కలిసి రావాలని దినదిన అభివృద్ధి చెందాలని ఆ భగవంతుడి ఆశీస్సులు వాళ్ళ కుటుంబానికి ఉండాలని చెప్పి ఆశిస్తూ మరి నాగు గారు ఇక్కడ ఉన్నటువంటి అలా మరి వెజిటబుల్ మార్కెట్ వాళ్ళ మిత్ర బృందానికి కూడా హృదయపూర్వకంగా ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నందుకు అభినందనలు తెలియజేసుకుంటూ ఆ వెంకటేశ్వరం ఆశీస్సులతో ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క భక్తులు కూడా బాగుండాలి, ఈ సంవత్సరం అంతా కలిసి రావాలి, ఆర్థికంగా అభివృద్ధి చెందాలి, అందరూ సంతోషంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ రాష్ట్రం బాగుండాలి, దేశం బాగుండాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసినటువంటి నాగు గారికి దుర్గాప్రసాద్ మరి హైమా గారి దంపతులకు హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటూ మరి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అన్నదానం చాలా అది మన పూర్వీకుల నుంచి మనం తెలుసుకుంటుంది. అలాంటి అన్నదానం మరి తిరుమలలో జరిగే రోజుకి వేల నుంచి వందల నుంచి వేల నుంచి ఇవాళ లక్షలో జరుగుతుంది. దానికి మూల కారకుడు 1984 ఎన్టీ రామారావు గారు స్థాపించినటువంటి అన్నదాన కార్యక్రమం. బడుగు బలహీన వర్గాలు ఎంతోమంది అక్కడికి వెళ్ళి ఒక ఫ్యామిలీ వెళ్ళి అక్కడ భోజనం చేయాలంటే టిఫిన్ చేయాలంటే ఒక 500 రూపాయలు లేని జరిగేది కదా. అలాగే భోజనానికైనా తిరుమలలో కొండపైన 2 రోజులు ఉన్న ఒక రోజున వాళ్ళకి వెళ్ళే ఖర్చుల కన్నా అక్కడ అయ్యే ఖర్చు ఎక్కువ అయ్యేది. అలాంటి ఖర్చు లేకన్నా మన ఎన్టీ రామారావు గారు ఆ రోజు అన్నదానం స్థాపించడం మరి ఎంతో ముందు చూపుతో ఆయన చేసిన కార్యక్రమం అది. అలాంటి అన్నదానానికి 2006 నుంచి తిరుమలలో జరిగే కూరగాయలు రోజుకి 8 టన్నులు ఇవాళ 1,00,000 మంది అన్నదానం జరుగుతుంది. 2006లో మండవ కుటుంబరావు గారు మరి దాన్ని ఒక స్ఫూర్తిగా తీసుకుని ఒక పేపర్లో చదివి కింద నుంచి ఏదో 200 కిలోలు 300 కిలోలు వెళ్తున్నాయంటే అసలు 200 300 ఏంటి, అసలు టెండర్ అనేది లేకుండా అక్కడ టెండర్లో అవకతవకలు జరగడం కుటుంబరావు గారు వెళ్ళినప్పుడల్లా అక్కడ చూడడం జరిగింది. అప్పుడు ఆనాటి కనుమూరు బాపిరాజు గారి టైంలో కుటుంబరావు గారు కొండపైకి వెళ్ళి మరి బాపిరాజు గారితో మాట్లాడి మీరు మాకు వెహికల్ ప్రొవైడ్ చేస్తే మేము నెలకి సరిపడా కూరగాయలు మేము అన్ని రాష్ట్రాలు గ్యాదర్ చేసి మేము పంపించడం జరుగుతుందని కుటుంబరావు గారు ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. అలాగే 2006 నుంచి ఈ రోజుకి 500 లారీలు కుటుంబరావు గారి ఆధ్వర్యంలో 2023 వరకు జరిగింది. మరి దాన్ని ఆయన అకాల మరణం వల్ల మేము ఆయన స్థాపించిన కార్యక్రమాన్ని ఇలా ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. అలాగే ఈరోజు తాడేపల్లి నుంచి 10 టన్నులు 1,10,000 విలువ చేసే కూరగాయలు, మరి ఇది తాడేపల్లి ఇది 4వ బండి. అలాగే మా బాబాయ్ గారి నుంచి ఈరోజు ఒక బండి 10 టన్నుల కూరగాయలు సోమవారం అన్నదానికి వెళ్తుంది. అలాగే విజయవాడ నుంచి 50 టన్నుల కూరగాయలు నెలకి వెళ్తుంది. నూజివీడు నుంచి 10 టన్నులు సత్యనారాయణ గారు పంపిస్తున్నారు. అలాగే తమిళనాడు కానీ కర్ణాటక కానీ కోయంబత్తూరు కానీ కుంభకోణం కానీ మదనపల్లి కానీ అనంతపురం కానీ అన్ని స్టేట్ల నుంచి వాళ్ళ కూరగాయ వెళ్తుంది తిరుమలకి. అలాగే ఇలాంటి కార్యక్రమాలు అందరూ పాల్గొని మరి సోమవారి ఆయన కృప మనకి ఉండేటట్టు చూసుకొని కోరుకుంటాం. నా పేరు నాగేంద్ర అండి. మేము కుటుంబరావు గారు 2006లో నాకు ఆయన స్ఫూర్తి ఇలా చేయడం, దాన్ని మేము ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నామండి. అలాగే నగరంలో అన్ని దగ్గర నుంచి మేము ఇలా పంపించడం జరుగుతుంది అందరి ద్వారా. అలాగే ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కానీ గౌతమ్ స్కూల్ కానీ వీళ్ళు కూడా సంవత్సరానికి ఒక బండి ఇవ్వడం జరుగుతుంది. అలాగే లారీ అసోసియేషన్ ఒక బండి సంవత్సరానికి. అలాగే బ్రహ్మోత్సవాలకి సిద్ధార్థ కాలేజీ వాళ్ళు ఒక బండి ఇస్తారండి. అలాగే ప్రతి ఒక్కరు ఇంటికాడ నుంచి ఇప్పుడు పంపించడం జరుగుతుంది. అలాగే 2023 నుంచి కుటుంబరాలు లేనప్పటి నుంచి కూడా ప్రతి ఇంటి దగ్గర నుంచి ఎక్కడైతే అక్కడి నుంచి మేము ప్రతి ఇంటి దగ్గర పంపడం, ప్రతి ఏరియా నుంచి పంపడం జరుగుతుంది. ఇది అందరికీ తెలిసి అందరూ కూడా దీంట్లో భాగస్వాములు అవుతారని మేము ఇలా చేస్తాం. మంచి కార్యక్రమం. ఓకే. విద్యార్థులు చదువుతో పాటు ఆటల్లో కూడా ప్రావీణ్యం సాధిస్తే శారీరక దృఢత్వంతో పాటు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పేర్కొన్నారు. గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం రూపకర్త స్వర్గీయ పర్వతనేని జగన్మోహన్ రావు మెమోరియల్ 10K రన్ పోటీలు ఆదివారం ఉదయం ఉత్సాహభరిత వాతావరణంలో జరిగాయి. ముందుగా ఎన్టీఆర్ స్టేడియం ప్రాంగణంలో స్వర్గీయ పర్వతనేని జగన్మోహన్ రావు విగ్రహానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే రాము 10K రన్ పోటీలను ప్రారంభించి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడల అభివృద్ధికి ఎన్టీఆర్ స్టేడియం కమిటీ చేస్తున్న కృషిలో భాగంగా సందడి వాతావరణంలో 10K రన్ పోటీలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. పోటీల్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులు యువతకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. 10K రన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎన్టీఆర్ స్టేడియం కమిటీ సంయుక్త కార్యదర్శి కిలారిపు రంగప్రసాద్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నాయకులు డాక్టర్ మాగంటి శ్రీనివాస్, అంతర్జాతీయ ఖోఖో రెఫరీ మడక ప్రసాద్, స్టేడియం కమిటీ సభ్యులు, అలాగే పలువురు కోచ్లు, పెద్ద సంఖ్యలో క్రీడాకారులు, పలువురు పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. గురుగారు సార్ మీరు అనుకున్నాలి. గురుగారు సార్
ముఖ్యమంత్రి చంద్రబాబు పరిపాలనలో క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతోందని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్ద రామ్మోహన్ అన్నారు. క్రీడలు మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయని, విద్యార్థుల చదువుతో పాటు క్రీడల్లో రాణించి రాష్ట్రానికి మంచి పేరును తీసుకురావాలని ఆకాంక్షించారు. నవజీవన్ బాలభవన్ మరియు నిర్మలా హైస్కూల్ ఆధ్వర్యంలో స్పోర్ట్స్ మీట్ ఫర్ ట్రైబల్ చిల్డ్రన్ ను నిర్వహించారు. స్లమ్ 2 స్టేడియం పేరుతో నిర్వహించిన స్పోర్ట్స్ మీట్ కు వివిధ ప్రాంతాల నుంచి క్రీడాకారులు తరలివచ్చారు. ఈ కార్యక్రమానికి విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్ద రామ్మోహన్ హాజరై ప్రసంగించారు. గిరిజన ప్రాంతాల్లో దాగి ఉన్న క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఇటువంటి పోటీలు ఎంతగానో దోహదపడతాయన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని, భవిష్యత్తులో రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు క్రీడలను ఎంతో ప్రోత్సహిస్తారని, 1995 సంవత్సరంలో హైదరాబాద్కి ఏషియన్ క్రీడలను తీసుకువచ్చారని గుర్తు చేశారు. మరలా 2025లో ఆయన ముఖ్యమంత్రిగా ఉండడం మనందరికీ అదృష్టమని వ్యాఖ్యానించారు. అనంతరం స్పోర్ట్స్ ను ప్రారంభించి క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. పని మీద రాలేకపోవడం వల్ల వారి చిన్నబ్బాయిని నేను ఈ స్కూల్ పాత స్టూడెంట్ని, ఓల్డ్ స్టూడెంట్ని నన్ను వెళ్ళమన్నారు. వారు ఈ రోజు నుండి ఉంటే బాగుండేది. ఆయన కూడా స్పోర్ట్స్ మెన్, పూర్వం ఆయన క్రికెట్ ఆడారు, నెంబర్ ఆఫ్ అదర్ స్పోర్ట్స్ కూడా ఆడారు. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఈ మిషనరీ స్కూల్స్, నేను విజయవాడలో నిర్మలా హై స్కూల్లో చదువుకున్నాను, అలాగే రైలా కాలేజీలో చదివాను. ఈ మిషనరీ స్కూల్స్ కానీ, ఈ మిషనరీ సొసైటీస్ కానీ, ట్రస్టులు కానీ చేసే సేవ మామూలు సేవ కాదు. ఎందుకంటే మేము ఈ స్కూల్లో ఈ డిసిప్లిన్తో, ఈ వాల్యూస్తో పెరిగాం కాబట్టి ఈ రోజుకి సమాజంలో ఎక్కడికి వెళ్ళినా మేము నేర్చుకున్నది ఈ సిస్టర్స్ దగ్గర, అలాగే లైలా కాలేజ్ ఫాదర్స్ దగ్గర నేను నేర్చుకున్నది ఎప్పుడు మర్చిపోలేను. ఎస్పెషల్లీ రూరల్ ఏరియాస్లో ఒక గత 40 సంవత్సరాల కిందట చదువుకోవడానికి విద్యార్థి కానీ ఫెసిలిటీస్ లేని టైంలో ఈ మిషనరీస్ రూరల్ ఏరియాస్లో స్కూల్స్ కట్టి మాలాంటి వ్యక్తులందరికీ ఆపర్చునిటీ ఇచ్చారు. ఎస్పెషలీ నేను చదువుకున్న నిర్మలా హై స్కూల్ కానీ, లైలా కాలేజ్ కానీ, అలాగే డాన్ బాస్కో స్కూల్ కానీ, ఎన్ఎస్ఎన్ స్కూల్ కానీ మీరు చూస్తే విజయవాడ చుట్టుపక్కల స్కూల్స్ అన్ని మిషనరీ స్కూల్సే. ఆ రోజుల్లో స్కూల్ లేని టైంలో వాళ్ళు ఎడ్యుకేషన్ని ఈ చిన్న టౌన్లకి అందరికీ ఆపర్చునిటీ ఇచ్చి మాలాంటి సీనియర్ కెమిస్ట్గా, నేను జూనియర్ కెమిస్ట్గా వారి కంపెనీలో పనిచేసాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అనేక సాంఘిక సేవలు, ఇలాంటి కార్యక్రమాలు మరింత ఊతమిచ్చి ఆర్థికపరమైన విషయాల్లో కూడా చాలా లిబరల్గా సహాయం చేస్తూ ఇవాళ విజయవాడ నగరంలోనే ఒక ఉన్నతమైన దాత ఉన్నారంటే అది గంగరాజు గారు. వారికి నా నమస్కారాలు తెలియజేస్తూ ఈ రోజున ఆయన ప్లేస్లో వాళ్ళ చిరంజీవి నా చిన్నపిల్లడు, నేను గంగరాజు గారి దగ్గర పనిచేస్తున్నప్పుడు చిన్నపిల్లడు రామరాజు గారు ఒక ఉన్నతమైన లక్ష్యాలతో, డబ్బు అనేది ఒకటే కాదు మనిషికి అవసరం, మనకు మనసుకు నచ్చింది చేయాలనే ఆలోచనతో నాకు ముందు చక్కటి స్ఫూర్తిదాయకమైన స్పీచ్లు ఇచ్చిన మా చిరంజీవి రామరాజు గారికి, ఇంకా వేదిక మీద ఉన్న పెద్దలు డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్ రుక్మణ గాదయ్య, ఓకే, ఈరోజు ఇక్కడికి ఇచ్చేసిన పిల్లలకి శుభాశీస్సులు తెలియజేస్తూ ఈ రోజున స్పోర్ట్స్ మీట్ ఫర్ ట్రైబల్ చిల్డ్రన్, ఇది గొప్ప కాన్సెప్ట్తో నవజీవన వారు, అదేవిధంగా డాన్ బాస్కో వారు కలిపి మారుమూల ఉన్న పిల్లల్ని వాళ్ళ శక్తి సామర్థ్యాన్ని వెలికి తీయడానికి ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి నేను ప్రత్యేకంగా వారికి, సంయుక్తంగా వారికి నా యొక్క అభినందనలు, కృతజ్ఞతలు కూడా తెలియజేస్తాను. ఈ రోజున పోరాట పట్టుకు కలిగిన జాతి, నిరంతరం శ్రమించే జాతి, వాళ్ళ శక్తి సామర్థ్యాలు మన కొలమానం చేయలేవు. అనేక చోట్ల వాళ్ళు ఎవరైతే ఎంకరేజ్ చేశారో వాళ్ళందరికీ పేరు తెచ్చే విధంగా
వాటిలన్నింటిలో ప్రయత్నం చేసిన సంగతి కూడా ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాను. ఈ రోజున ఆటలు అనేవి మన జీవితంలో ముఖ్యమైన భాగం. చదువుతో పాటు ఎవరైతే క్రీడల్లో ఇతర ఎక్స్ట్రా క్యాలిక్యులర్ యాక్టివిటీస్లో ఇంట్రెస్ట్ చూస్తారో వాళ్ళే ఉత్తమమైన విద్యావంతులుగా అవుతారు. కేవలం చదువు ఒకటే ధ్యేయం, పొద్దునుంచి రాత్రి దాకా చదివితే చాలనుకున్న వాళ్ళు ఒక స్టేజ్కి వచ్చేప్పటికి డల్ అయిపోతారు. రోడ్డు కబ్జాను అడ్డుకున్నందుకు గాను యాదవ్ కుల సంఘుడైన కోరాడ శేషుబాబు కుటుంబ సభ్యులపై తప్పుడు కేసులు నమోదు చేసి వేధింపులకు గురి చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ యాదవ్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కూర శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. రోడ్డు కబ్జా విషయమై నగరపాలక సంస్థ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఆక్రమించుకుని నిర్మాణం పెట్టిన వారికి నోటీసులు ఇవ్వడం జరిగిందన్నారు. ఆనాటి నుండి కబ్జాదారుల కుటుంబ సభ్యులపై వేధింపులకు గురి చేస్తున్నారని తెలిపారు. అధికారులు, పోలీసు అధికారులు సంఘటనా ప్రాంతాన్ని కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని, బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నా పేరు శేషుబాబు యాదవ్. నా ఇంటి రహదారి పబ్లిక్ దారిని దుర్గా, ఉదయ్ కుమార్, సాయి అనే వీళ్ళు కబ్జా చేశారు. నా మీద తప్పుడు కేసులు బనాయించారు. నేను అడుగుతుంటే 2 లక్షలు ఇస్తే కానీ నీకు దారి ఇవ్వనని చెప్పి నా మీద చాలా ఇబ్బందిగా గురి చేస్తాను. నన్ను 2-3 సార్లు స్టేషన్కి వెళ్ళినా కూడా ప్రయోజనం లేకపోయింది. వీళ్ళు పెట్టే టార్చర్కి నేను ఏదైనా వెళ్ళిపోదామని డిసైడ్ చేసుకున్నాను. ఇక లాస్ట్కి ఒకసారి వీడియోకి ఇచ్చి వీళ్ళ గురించి మీరే న్యాయం చేయాలని కోరుతున్నాను. వన్ టౌన్ కొండ ప్రాంతం అండి. ఇది సుబ్రహ్మణ్య స్వామి గుడి దగ్గర. ఇది 52వ డివిజన్. నేను టీవీ ఛానల్ అని చెప్పి బెదిరిస్తున్నట్టుగా నా మీద కేసులు బనాయించి ఊళ్ళో లేనప్పుడు నేను పంజాబ్లో ఉన్నాను సార్. టీవీ ఛానల్ని బెదిరించినట్టుగా, యాసిడ్ పోసినట్టుగా కేసులు నా మీద బనాయించారు. ఇప్పుడు స్టేషన్కి రమ్మంటున్నాను. నన్ను 3 రోజుల నుంచి సీఏ గారు ఆధార్ కార్డు తీసుకొని రండి మీద అని చెప్పి నన్ను బెదిరిస్తున్నారు. నాకు చాలా భయంగా ఉంది. నాకేం చేయాలో తెలియక ఇక్కడ మీ దగ్గర కోరుకుంటున్నాను. కృష్ణం వందే జగద్గురు. నా పేరు కుర్రా శ్రీనివాస్ యాదవ్. నేను ఆంధ్రప్రదేశ్ యాదవ్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. ఇక్కడికి విచ్చేసినటువంటి ఎలక్ట్రానిక్ మీడియా పెద్దలకు, ప్రింట్ మీడియా పెద్దలకు అందరికీ నమస్కారం. కోరాడ శేషుబాబు ఇక్కడ దశాబ్దాల కాలంగా వీళ్ళ కుటుంబం, వీళ్ళ నాన్నగారి కాలం నుంచి కూడా నివాసం ఉంటా ఉంది. అయితే ఆ కొండ ప్రాంతము చాలా ఇరుకు బజారుగా ఉంటుంది. ఆ ఇరుకు బజార్లో దారిని ఆక్రమించి ఒకళ్ళు కట్టడం జరిగింది. ఎందుకు ఆక్రమించి కడుతున్నారని మనవాడు ఆ అంశం మీద మున్సిపల్ అధికారులకు కంప్లైంట్ చేయడం జరిగింది. మున్సిపల్ అధికారులు దాన్ని పరిశీలించి మచిలీపట్నంలో ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీ పట్టభద్రుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కృష్ణా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వాసంశెట్టి సుభాష్, మంత్రి కొల్లు రవీంద్ర, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్, కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొనకళ నారాయణరావు, పలువురు శాసనసభ్యులు, పలు కార్పొరేషన్ల చైర్మన్లతో పాటు పెడన నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ స్పీకర్ బూరగడ్డ వేదవ్యాస్ పాల్గొన్నారు. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ని భారీ మెజార్టీతో గెలిపించేందుకు పట్టభద్రులందరూ సమిష్టిగా కృషి చేయాలని కోరారు. ఆ రోజున మేమైతే నేను కూడా మనం గెలుస్తామా ఎన్నికల్లో, అందులో రాయలసీమలో రాయలసీమ ప్రాంతంలో 2 గ్రాడ్యుయేట్ సెలక్షన్ గెలుస్తామా అనేటువంటి అనుమానంతో నన్ను కర్నూలు జిల్లా నందికొట్కూరు ఇన్ఛార్జ్ చేశారు. ఆ సామాజిక వర్గం ఎక్కువ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో మనం వెళ్ళి ఏం చేస్తాం అనిపించింది. కానీ ఆయన దూరదృష్టి, పట్టుదల, ఆ యొక్క ఎన్నికల్లో ఏ విధంగా మానిటరింగ్ చేశారంటే నాకు ఉన్నటువంటి 40 ఏళ్ల రాజకీయ జీవితం అనుభవంలో ఎప్పుడు కూడా ఆ విధంగా మానిటరింగ్ చేసేటువంటి ముఖ్యమంత్రి కానీ రాజకీయ నాయకులు కానీ చూడాలి. రోజుకు 3-4 సార్లు ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్ళారు, ఎక్కడ తిరిగారు, ఎవరిని కలిసారు, ఏ కాలేజీకి వెళ్ళారు, ఏ హై స్కూల్కి వెళ్ళారు, ఈ విధంగా మమ్మల్ని అందరినీ మానిటరింగ్ చేసి ఆ రోజున రాయలసీమలో నేను ఉత్తరాంధ్ర కానీ 3 గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యూషన్ గెలవటానికి అది యొక్క చంద్రబాబు నాయుడు గారి యొక్క
ఆలోచన విధానం, ఆయన దూరదృష్టి, పట్టుదల. ఆయన చెప్పింది ఏంటంటే 1కి 3 సార్లు ప్రతి ప్రతి ఓటర్ని వెళ్ళి కలవండి. ఒకసారి కాదంటాడు, రెండోసారి కాదంటాడు, మూడోసారి మీరు వెళ్తే అరే ఇన్నిసార్లు తిరిగారు. కృష్ణా జిల్లా ఉయ్యూరులో వీరమ్మ తల్లి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఆదివారం కావడంతో వేకోజాము నుంచి అమ్మవారి దర్శనానికి భక్తులు తరలివచ్చారు. డీజే సౌండ్ లో డప్పు వాయిద్యాలతో యువత కేరింతలతో అమ్మవారి ప్రాంగణం దద్దరిల్లింది. మొక్కుబడులు తీర్చుకునేందుకు గొర్రెపోతులతో భక్తులు తరలివచ్చారు. భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో పోలీసులు పటిష్ట భద్రతా చర్యలు చేపట్టారు. గన్నవరం డివిజన్ డీఎస్పీ చలసాని శ్రీనివాస్ పర్యవేక్షణలో ఉయ్యూరు టౌన్ సీఐ రామారావు భక్తుల రద్దీని గమనిస్తూ ఎప్పటికప్పుడు అధికారులకు సూచనలు చేశారు. పౌల్ట్రీ పరిశ్రమను వైరస్ కోలుకోలని దెబ్బతీసింది. బర్డ్ ఫ్లూ కలకలంతో ప్రమాదంలో పడింది. ఎన్టీఆర్ జిల్లాలో వేల సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడడంతో చికెన్ విక్రయాలు పూర్తిగా పడిపోయాయి. బర్డ్ ఫ్లూ కలకలం మరోవైపు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న అపోహలతో ఈ పరిశ్రమ భవిష్యత్ ప్రశ్నార్థకమైంది. మృత్యువాత పడిన కోళ్ల శాంపిల్స్ ఫలితాలు రాకపోవడంతో విక్రయాలు రోజురోజుకి తగ్గిపోతున్నాయి. దీంతో కోళ్ల ఫారాల యజమానులు బెంబేలెత్తిపోతున్నారు. వీరికి ప్రభుత్వం సంపూర్ణ మద్దతు ప్రకటిస్తేనే పరిశ్రమ నిలబడుతుందని, లేకపోతే అప్పుల ఊబిలో కూరుకుపోయి పడుతుందని యజమానులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో ఏడాదికి మాంస ఉత్పత్తిపై 55.92 కోట్ల రూపాయలు, కోడిగుడ్లపై 206.95 కోట్ల రూపాయలకు పైగా వ్యాపారం జరుగుతోంది. వారానికి విక్రయాలు ఇలా జిల్లాలో మొత్తం 116 కోళ్ల ఫారాలు ఉండగా వీటిలో 25 లేయర్ ఫారాలు, బ్రాయిలర్ ఫారాలు 83, నాటుకోళ్ల ఫారాలు 8 ఉన్నాయి. వీటిలో లేయర్ ఫారాల్లో 14,20,000 కోళ్లు ఉండగా బ్రాయిలర్ కోళ్లు 9,30,000, నాటుకోళ్లు 1,800 నుంచి 2,000 వరకు ఉన్నాయి. బ్రాయిలర్ కోళ్ల ద్వారా జిల్లాలో సంవత్సరానికి 5,592 టన్నుల మాంసం ఉత్పత్తి జరుగుతుంది. వద్దు ఒకటి చాలే మనకి భోపాల్ పంపించేది ఇదేగా సాయికృష్ణ గారు ఇటు చూడండి. సార్ చూపించండి ఇవన్నీ కిందగానండి రెక్కలు. కృష్ణా పాల సమితిపై కవులూరు పాల సొసైటీ అధ్యక్షుడు రమేష్ బాబు నిరాధారమైన ఆరోపణలు చేయడాన్ని ధర్మకర్తల మండలి సభ్యుడు వేమూరి సాయి వెంకటరమణ ఖండించారు. చిట్టినగర్ విజయ డైరీలో కొందరు పాలక మండలి సభ్యులు విలేకరులతో మాట్లాడారు. విజయ బ్రాండ్ అనేది ఏపీలో ఉమ్మడి సహకార సంస్థలకు చెందిందన్నారు. ఈ క్రమంలో విజయ బ్రాండ్ ఫెడరేషన్ ఇతర సంస్థలు కూడా దీన్ని వాడుకుంటోందన్నారు. అయితే అవన్నీ తమ సంస్థ ఆపాదించడం తగదన్నారు. ఏదైనా సమస్య ఆరోపణలు వచ్చినా సర్వసభ్య సమావేశంలో ప్రశ్నించే హక్కు పాడి రైతులు సొసైటీ అధ్యక్షులకు ఉందన్నారు. లేదంటే సంస్థ కార్యాలయానికి వచ్చి వివరణ కోరవచ్చన్నారు. కాకుండా సంస్థ దీర్ఘకాలిక ప్రయోజనాలను భంగం కలిగిస్తూ నష్టపరిచే విధంగా అవమానపరిచేలా ఆరోపణలు చేస్తే చట్టరీత్యా తగు చర్యలు తీసుకుంటామన్నారు. పాలక మండలి సభ్యులు ఆర్జా వెంకట నాగేష్, దాసరి వెంకట బాలవర్ధనరావు, నేలకుదుటి నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఏదో తిరుపతి కల్తీ చేసిన ఏదో బోలే బాబానో ఎవరో వాళ్ళ దగ్గర ఏదో నెయ్యి కొన్నాము, కృష్ణా మిల్క్ యూనియన్ కొందే అని చెప్పి ఆరోపణ చేశాడు. మరి ఆయన ఎందుకు ఆరోపణ చేశాడో మాకైతే అర్థం కావట్లేదు. కానీ మేము నెయ్యి కొనము. కృష్ణా మిల్క్ యూనియన్ నెయ్యి, పాలు, పెరుగు అమ్ముతుంది. నెయ్యి కొనాల్సిన అవసరం కృష్ణా మిల్క్ యూనియన్కి లేదు. మేము కొన్ని సందర్భాల్లో దుర్గగుడికి సప్లై చేసాం. ఇప్పుడు కూడా కొన్ని టెంపుల్స్కి అక్కడ అన్నవరం కానీ అన్నీ కూడా సప్లై చేయడం జరుగుతుంది. మా నాణ్యతలో ఎక్కడా కూడా తీసుకున్న వాళ్ళు కన్జ్యూమర్ ఎక్కడా కూడా ఇంతవరకు కంప్లైంట్ అనేది కృష్ణా మిల్క్ యూనియన్ మీద ఏ ప్రోడక్ట్ మీద కూడా లేదు. అట్లాగే అతనికి ఆరోపణలు చేసినప్పుడు 18/10/24 ఒకసారి, 11/11/24 ఒకసారి అతను అధ్యక్షుడు కాబట్టి అతను ఏదైనా ఆరోపణలు చేస్తే మాకు సమాధానం చెప్పాల్సిన అవసరం బోర్డుకు ఉంది. కాబట్టి అతనికి 2 సార్లు కూడా మన ఎండి గారి ద్వారా లెటర్లు పంపడం జరిగింది. వచ్చి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీరు వచ్చి క్లారిఫై చేసుకోవచ్చు, యూనియన్కి రావచ్చు, మీరు యూనియన్కి రమ్మనమని. కానీ ఆయన ఇంతవరకు యూనియన్కి రాకుండా మా మీద వ్యక్తిగతంగాను అట్లాగే యూనియన్ పరంగా కూడా అట్లాగే అనేక రకాలైన విజయ పేరు మీద నడుస్తున్నాయి.
అవన్నీ కూడా వాటితో కృష్ణా మిల్క్ యూనియన్కి ఏ రకమైన సంబంధం లేదు. కృష్ణా మిల్క్ యూనియన్కి సంబంధం వల్ల ఓన్లీ పాల వ్యాపారం, పాల పదార్థాలు, పాలకు సంబంధించిన స్వీట్స్తో తప్పితే వేరే బ్రాండ్స్తో కానీ వేరే పేరుతో కానీ మాకే రకమైన కృష్ణా మిల్క్ యూనియన్కి సంబంధం లేదు. అట్లాగే బోనస్ల విషయానికి వస్తే, బోనస్లు అనేది మన జానకిరామయ్య గారు చైర్మన్గా ఉన్న టైంలో 2010-11లో మొదలైంది. ఆ రోజున జానకిరామయ్య గారు 2017-18 వరకు ఆయన బోనస్లు ఇవ్వడం జరిగింది ఆయన పదవిలో ఉండి. తర్వాత 19లో ఆంజనేయులు గారు మా పాలకవర్గం బాధ్యతలు చేపట్టడం జరిగింది. 2010-11 నుంచి 2017-18 వరకు కూడా ఆ రోజున మా లెక్కలో అది బోనస్ కాదు, ధర వ్యత్యాసం. అంటే బయట నుంచి వేరే జిల్లాల నుంచి పాలు కొనుగోలు చేసేవాళ్ళు. ఉదాహరణకి 2010-11లో 330 రూపాయలు కేజీ ఫ్యాట్, ఆ రోజున 23.10 పైసలు ఇది బయట నుంచి కొన్న పాల రేటు. బోనస్ వచ్చి 2.77 పైసలు. ఇక్కడ టోటల్ ప్రైస్ వచ్చి 25.87. అట్లాగే ఇవాళ వచ్చేదానికి 82 రూపాయలు. ఆ రోజున 2017-18 వరకు ఇచ్చింది బయట కొన్న పాలకే ఆ తేడా. మన ప్రొక్యూర్మెంట్ రేటు ఆ రోజున 25 రూపాయలు ఉంటే 21 రూపాయికే 21 రూపాయి బయట నుంచి పాలు కొనుగోలు చేయటం జరిగింది. ఆ తేడా 3.90 పైసలు. కానీ 3.90 పైసల్లో 3.90 పైసలు బోనస్ ఇవ్వలా. ఆ రోజున మిగులు బయట నుంచి కొన్న పాల నుంచి కానీ మిగులు 35.31 లక్షలు ఉంది. కానీ ఇవాళ రోజున 17-18 నుంచి ఆ రోజున 56 రూపాయలు ఉన్న రేటు ఇవాళ 82 రూపాయలు అయింది. అంటే 26 రూపాయలు రేటు పెంచడం జరిగింది. ఇవాళ రైతుకి రేట్ అనేది ఖచ్చితం, కానీ బోనస్ అనేది ఖచ్చితం కాదు. కొంతమంది ఏదో మీ టర్నోవర్ పెరిగింది, జానకిరామయ్య గారు ఉండగా 560 కోట్లు టర్నోవర్, ఇవాళ 1200 కోట్లు టర్నోవర్ అయింది. టర్నోవర్ పెరిగింది కాబట్టి మీరు జానకిరామయ్య గారు 30 పైసలు ఇస్తే మీరు 60 పైసలు ఇవ్వాలి కదా టర్నోవర్. ఢిల్లీ రైల్వే స్టేషన్లో ప్రయాణికుల మృతికి బాధ్యత వహిస్తూ రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ రాజీనామా చేయాలని కేఏ పాల్ డిమాండ్ చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు ఆర్థిక నష్టపరిహారంతో పాటు రైల్వేలో జాబ్ ఇవ్వాలని ఆయన కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఇండియన్ రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్ తక్షణమే రాజీనామా చేయాలని మన తెలుగు రాష్ట్రాల ఎంపీలు పార్టీలకు అతీతంగా డిమాండ్ చేయండి. గత 3.5 సంవత్సరాల్లో ఎంతమంది చనిపోయారు, ఎన్ని వందల మందికి ఇంజురీస్ అయ్యాయి. మోదీ గవర్నమెంట్ కనీసం చనిపోయిన కుటుంబానికి 1 కోటి రూపాయలు, ఇంజూర్ అయిన కుటుంబానికి 50 లక్షలు ప్రకటించాలి. అపోజిషన్ పార్లమెంట్లో డిమాండ్ చేయాలి. తక్షణమే రైల్వే మంత్రి రాజీనామా చేయాలి. లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు దేశం ఎంత బాగా నడిచింది, ఎన్ని వేల కోట్లు లాభం. ఇప్పుడు అన్ని ప్రైవేటైజేషన్ పేరుతో దేశాన్ని తగలబెట్టేస్తున్నారు, అప్పులు పాలు చేసేస్తున్నారు. ఈ వీడియో రైల్వే మంత్రి రాజీనామా చేసినంత వరకు వైరల్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మచిలీపట్నంలో ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీ పట్టభద్రుల ఆత్మీయ సమావేశం. హాజరైన కృష్ణా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వాసంశెట్టి సుభాష్. గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో 10K రన్ పోటీలు ప్రారంభించిన గుడివాడ ఎమ్మెల్యే వెనిగంట్ల రాము. కృష్ణా జిల్లా ఉయ్యూరులో అంగరంగ వైభవంగా వీరమ్మ తల్లి ఉత్సవాలు ఆదివారం కావడంతో వేకువజాము నుంచి అమ్మవారి దర్శనానికి తరలివచ్చిన భక్తులు.
పౌల్ట్రీ పరిశ్రమను కోలుకోలేని దెబ్బతీసిన బర్డ్ ఫ్లూ వైరస్. ఎన్టీఆర్ జిల్లాలో వేల సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడడంతో పూర్తిగా పడిపోయిన చికెన్ విక్రయాలు. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.